హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్తో పాటు మియాపూర్, చందానగర్, గచ్చిబౌలిలో వర్షం కురుస్తోంది. అటు సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కరెక్ట్గా ఆఫీసులు వదిలే టైం కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రవిచంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఏ ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది? కరెక్ట్గా ఆఫీసులు వదిలి ఇంటికి వెళ్లే టైం ఇదంతా కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రవిచంద్ర? వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్లుగానే భారీ వర్షం కురుస్తుంది. వాళ్ళ భారీ వర్షం ఉంటుందంటూ అధికారులు చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు గంట సమయం నుంచి ఈ వర్షం ఇదే విధంగా కురుస్తూనే ఉంది. ఇప్పుడు మనం గచ్చిబౌలిలో ఉన్న గచ్చిబౌలితో పాటు జూబ్లీస్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, అటు జేఎన్టీ, కూకట్పల్లి, అటు ముషీరాబాద్, కూకట్, లకిడికప్పులతో పాటు ఖైరతాబాద్, అన్ని చోట్ల బంజారాహిల్స్, అన్ని చోట్ల హైదరాబాద్ లో ఇటువైపు అంటే పశ్చిమ హైదరాబాద్ తో పాటు మధ్య హైదరాబాద్ లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గంట నుంచి కురుస్తున్నాయి. ఈ వర్షంతో పాటు ఈదరగాళ్లు ఎక్కువగా ఉండటంతో చెట్లు విరిగిపడ్డాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అంతేకాకుండా విద్యుత్ వైర్లపై చెట్లు విరిగిపడటంతో పలు కాలనీలో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు అధికారులు కూడా, విద్యుత్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఇప్పుడు రిపేర్ చేసేట పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గంట నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా వర్షం తగ్గనటువంటి పరిస్థితులు, ఇంకా కురిసే అవకాశాలు కూడా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది చెప్పవచ్చు. రోడ్లు మొత్తం జలమయమైపోయి భారీ వర్షం కురవడంతో రోడ్ల మీదకి భారీ చెరువులు కల్పిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో, కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లో చెరువులు కల్పిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమైపోయి దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం, అంతేకాకుండా సాయంత్రం వేళలో ఇటు ఆఫీసు నుంచి కావచ్చు, బిజినెస్ చేసేటువంటి వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అటు వర్షంతో రోడ్లపైకి నీళ్లు చేరిపోవడంతో ఎక్కడ మ్యాన్హోల్స్ ఉన్నాయో తెలియనట్టుగా పరిస్థితి ఉంది. దీంతో అధికారులు కూడా, అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, తప్పని పరిస్థితి, అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి రండి అంటూ కూడా అటు అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ అంశంపై వర్షం భారీగా ఉండటంతో భారీ వర్షంతో పోలీసు అధికారులు అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పనిలో ఉన్నారు. అటు హైడ్రా అధికారులు ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో కావచ్చు, మిగతా కొన్ని కాలనీల్లో ఏకంగా కొన్ని కాలనీల్లో మొక్కల లోతుకు పైగా నీళ్లు వచ్చినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక ఆయా కాలనీలో కూడా జనాల్ని అప్రమత్తం చేసేసి వివిధ ప్రాంతాలకు కూడా స్పందించేటువంటి ఏర్పాట్లు కూడా హైడ్రా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే చాలా ఎత్తున భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, గాలి, వాన, దాంతో చెట్లు విరిగిపోవటం, అక్కడక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపోవటం, దాంతో విద్యుత్ అంతరాన్ని ఏర్పడటం, ట్రాఫిక్ చాలా స్తంభించిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో ముఖ్యంగా రైట్, రవిచంద్ర అందిస్తున్న డీటెయిల్స్ ప్రస్తుతం చూస్తున్నాం. భారీ వర్షం కురుస్తోంది. గంటగా ప్రస్తుతం వర్షం కంటిన్యూ అవుతున్నట్టుగా చెప్తున్నారు. అటు గచ్చిబౌలి ప్రాంతంతో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతం, కూకట్పల్లి ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా వర్షంతో తడిసి ముద్దయినట్టుగా చెప్తున్నారు. వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ సీజన్లో ఇది రెండవ వర్షం. అప్పుడే కొంత బీభత్సం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరించారు. ఈరోజు భారీ వర్షం ఉంటుంది అనేది ప్రస్తుతం చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తోంది. మరొక గంట పాటు ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో కొంత అప్రమత్తంగా ఇళ్లకి వెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే సాయంత్రం టైం కరెక్ట్గా ఆఫీసులు వదిలే టైం కావడంతో ట్రాఫిక్ జామ్తో పాటు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి సేఫ్గా ఇంటికి చేరుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం కూడా. థ్యాంక్ యూ రవిచంద్ర, జాయిన్ అయినందుకు లైవ్లో. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.